హలో స్టూడెంట్స్, ఈరోజు కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1 + cos π/8 ప్లస్ I sin π/8 ప్లస్ 1 + cos π/8 మైనస్ I sin π/8 వాల్యూని కనుక్కోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిమోయస్ థీరం ప్రకారం cos θ ప్లస్ I sin θ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే we can send power inside the bracket cos n theta plus I sin n theta. దిస్ ఈజ్ కాల్డ్ డి మోయర్స్ థీరం. కాబట్టి ఎప్పుడైనా సరే పవర్ని లోపలికి సెండ్ చేయాలి అంటే లోపల ఉండే టర్మ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉండాలి. ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు సైన్ ఉండాలి, రియల్ పార్ట్ ఎప్పుడు కాస్ ఉండాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1 లేకపోతే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ 1 అనేది ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఈ లోపల ఉండే దాన్ని సింప్లిఫై చేసి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఈ 8ని లోపలికి సెండ్ చేయడానికి లేదు, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ వాడతాం. సైన్ 2θ 1 + cos θ ఫార్ములా. వన్ ప్లస్ కాస్ థీటా 2 cos స్క్వేర్ థీటా బై 2 సైన్ థీటా 2 sin థీటా బై 2 కాస్ థీటా బై 2. ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ వాడాల్సి ఉంటుంది. 1 ప్లస్ ఇదంతా థీటా అనుకుంటే 1 + cos థీటా 2 cos స్క్వేర్ థీటా బై 2. ఆల్రెడీ డినామినేటర్లో 8 అని ఉంది, కొత్తగా మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 8 2 ఎంత 16 వస్తుంది. ఇది సైన్ థీటా ఫార్ములా ఉంది. 2 sin థీటా బై 2 అంటే 8 బదులు 16 రాస్తాం. కాస్ థీటా బై 2 డినామినేటర్లో కూడా సేమ్ యాస్టీస్గా అలానే రాస్తాం. తేడా వచ్చేసి మధ్యలో ప్లస్ బదులు మైనస్ వస్తుంది మీకు. 16 cos π/16. బాగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్గా 2 cos π/16 ఉంటుంది. 2 cos π/16ని కామన్ తీస్తే cos π/16 ప్లస్ I sin π/16 వస్తుంది. డినామినేటర్లో కూడా సేమ్ 2 cos π/16 కామన్ తీస్తే బ్రాకెట్ లోపల మనకి ఏం మిగులుతాయంటే cos π/16 మైనస్ I sin π/16. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, జస్ట్ ఇది మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు బ్రాకెట్ లోపల మనం సింప్లిఫై చేసిన తర్వాత వచ్చింది అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈ రెండు కాంజుగేట్స్, మధ్యలో ప్లస్ ఉన్నా పర్వాలేదు మైనస్ ఉన్నా పర్వాలేదు. డిమోయస్ థీరం ప్రకారం డైరెక్ట్గా పవర్ని లోపలికి సెండ్ చేయొచ్చు. యాంగిల్కి ఇంటూ చేయాల్సి ఉంటుంది. 8π/16 8ని యాంగిల్కి ఇంటూ చేస్తాం. 8π/16 8 1 జా 8 2 జా అన్నిట్లో క్యాన్సిల్ అయితే 8π/16 ఈజ్ నథింగ్ బట్ π/2. కాస్ 90 వచ్చేసి 0 అవుతుంది, సైన్ 90 వచ్చేసి 1 అవుతుంది. న్యూమరేటర్లో ఐ మిగులుతుంది, డినామినేటర్లో -i మిగులుతుంది. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? -1 ఈజ్ ద ఆన్సర్. ఏ ఆప్షన్ కరెక్ట్? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ డిమోయస్ థీరంని యూజ్ చేయాలి అంటే పైన పవర్ 8 అని ఉంది, బ్రాకెట్ లోపల ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సైన్ ప్లేస్లో కాస్ ఉంది, కాస్ ప్లేస్లో సైన్ ఉంది. కావాలనుకుంటే ఇక్కడ కాస్ అని రాసి π/2 మైనస్ అని రాయొచ్చు. ఇక్కడ కాస్ బదులు సైన్ రాయొచ్చు, సైన్ బదులు కాస్ రాయొచ్చు. కాకపోతే యాంగిల్ని 90 మైనస్ అని రాసుకోవాల్సి ఉంటుంది. లేదా మనకు కాస్ థీటా, కాస్ ముందర అయి ఉండకూడదు, సైన్ ముందర అయి ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సైన్ ముందర అయి ఉండాలి. ఎలాగోలా సైన్ ముందర అయి తెప్పియాల్సి ఉంటుంది. సైన్ ముందర ఏం లేదు కాబట్టి 1 ఉందనుకొని ఆ 1 బదులు మనం -i² రాసుకోవచ్చు. i² వాల్యూ -1 అవుతుంది. -i² వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి 1 ప్లేస్లో -1 ప్లేస్లో i² రాయొచ్చు, 1 ప్లేస్లో -i² రాయొచ్చు. -i² వాల్యూ 1 కాబట్టి సైన్ ముందర -i² రాసినా కూడా వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. cos π/8. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఐ కామన్ తీస్తే మనకు కావాల్సిన ఫామ్లో వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా సరే ఐ కావాలి అన్నప్పుడు ఇది ఇంకొక మెథడ్. జస్ట్ 1 బదులు -i² రాయడమే.
ఇప్పుడు ఐ కామన్ తీస్తాం పైన పవర్ 8 ఉంది కాబట్టి బయటికి కొట్టేస్తారు, బయటికి వచ్చేస్తే I to the power of 8 అవుతుంది. ఐ కామన్ తీస్తే ఇదేమవుతుంది కాస్ పై బై 8. ఇక్కడ ఐ కామన్ తీస్తే మైనస్ ఐ మిగులుతుంది. కింద కూడా సేమ్ ఐ కామన్ తీస్తాం, పైన పవర్ ఉంది కాబట్టి I to the power of 8 అవుతుంది. ఐ కామన్ తీస్తే ఇక్కడ మీకు మైనస్ ఐ కామన్ తీస్తాం డినామినేటర్లో. మైనస్ కాస్ పై బై 8 మైనస్ ఐ సైన్ పై బై 8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. మైనస్ కూడా కామన్ తీసేస్తే మైనస్ టు ద పవర్ ఆఫ్ 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ కూడా ఏమైపోతుంది పాజిటివ్ అయిపోతుంది. ఐ టు ద పవర్ ఆఫ్ 8 వాల్యూ ఈజ్ 1. 4 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు ఐ పవర్ ఏమవుతుంది, ఐ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఇది 1 కాస్ పై బై 8 మైనస్ ఐ సైన్ పై బై 8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 రాయడం మర్చిపోయాను ఇక్కడ. హోల్ టు ద పవర్ ఆఫ్ 8 బై కాస్ పై బై 8 ప్లస్ ఐ సైన్ పై బై 8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది, మైనస్ కామన్ తీసేసాం. మైనస్ ఆఫ్ టు ద పవర్ ఆఫ్ 8 అంటే 8 ఈవెన్ కాబట్టి మైనస్ కూడా ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు బ్రాకెట్ లోపలిది అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది కాబట్టి పైన 8 అనే పవర్ని లోపలికి యాంగిల్కి ఇంటూ చేయొచ్చు. 8ని లోపలికి ఇంటూ చేస్తే పై బై 8 ఇంటూ 8 క్యాన్సిల్ అయిపోయి యాంగిల్ పై మాత్రమే వస్తుంది. కాస్ పై వాల్యూ -1, సైన్ పై వాల్యూ 0, -1 0, ఫైనల్గా -1 ఆన్సర్ ఈజ్ 1. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Let us see the another example. The number of roots of the equation z to the power of 6 is equal to -64 whose real parts are non-negative is. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి 6ని అవతలకి సెండ్ చేస్తే RHSకి సెండ్ చేస్తే 1/6 సిక్స్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అవుతుంది. 1/6 మీన్స్ దానికి 6 రూట్స్ ఉంటాయి. ఆ 6 రూట్స్లలో నాన్ రియల్ పార్ట్స్ వచ్చేసి నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ రియల్ పార్ట్స్ కలిగినటువంటి సొల్యూషన్స్ మాత్రమే ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఫస్ట్ మనం టోటల్ 6 సొల్యూషన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 6 సొల్యూషన్స్ని చూసి కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. 6 సొల్యూషన్స్ని చూసి రియల్ పార్ట్స్ని అబ్జర్వ్ చేసి పాజిటివ్ రియల్ పార్ట్స్ మాత్రమే కలిగినటువంటి సొల్యూషన్స్ ఎన్నో కౌంట్ చేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. 2, 3, 4, 5 అని 4 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చారు. ముందు వాడిచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నాను. ఈ 64ని 64 ఇంటూ -1 అని కూడా రాయొచ్చు. జెడ్ 64 మీన్స్ 2 టు ద పవర్ ఆఫ్ 6. -1ని కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని రాయొచ్చు. 6 అవతలకి వెళ్తే 1/6 అవుతుంది. 6 క్యాన్సిల్ అయిపోయి 2 మాత్రమే మిగులుతుంది. 1/6 ఉన్నప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ని ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 2k పైతో ప్లస్ చేసిన తర్వాతనే డిమోయస్ థీరమ్ని వాడాల్సి ఉంటుంది మనం. ఈ మెథడ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్కి 2π ఒక రొటేషన్కి 360 డిగ్రీస్, 2 రొటేషన్స్కి 720 డిగ్రీస్. కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. దాంట్లో మనకు కావాల్సింది జస్ట్ 6 సొల్యూషన్స్ మాత్రమే కావాలి. 2k అని రాసిన తర్వాత సెండ్ చేసిన తర్వాత k వాల్యూ 0, 1, 2, 3, 4, 5 అని ఎగ్జాక్ట్గా 6 వాల్యూస్ తీసుకుంటే 6 రూట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు లోపలికి సెండ్ చేయొచ్చు. కాస్ ఆఫ్ పై కామన్ తీస్తే 2k + 1 ఇంటూ పై 1/6తో ఇంటూ చేస్తే 6 వస్తుంది. 2k + 1 into pi by 6 where k value we have to take start from 0, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6 0 నుంచి స్టార్ట్ చేసి 6 నెంబర్స్ తీసుకుంటున్నాము అంటే 5 దగ్గర ఎండ్ అవుతుంది. ఒక్కొక్క k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఆన్సర్, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక రూట్, ఇట్లా 5 రూట్స్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. లెట్ k = 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు జెడ్ వాల్యూ ఏమవుతుంది, k బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది. జస్ట్ మనకు 2 ఇంటూ కాస్ π/6 ప్లస్ ఐ సైన్ π/6 అని వస్తుంది. కాస్ π/6 కాస్ 30 √3/2 ప్లస్ సైన్ 30 వచ్చేసి 1/2. ఇది ఫస్ట్ రూట్. k = 1. k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3π/6 వస్తుంది యాంగిల్.
కాస్ 3π/6 ప్లస్ ఐ సైన్ 3π/6. 3π/6 అంటే 3 1 జా 3 2 జా, ఇక్కడ π/2 ఇక్కడ π/2 ఉన్నట్టు. కాస్ π/2 వాల్యూ వచ్చేసి 0, సైన్ π/2 వాల్యూ వచ్చేసి 1. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2i. నెక్స్ట్ కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 జా 4, ఇది 5 అవుతుంది, 5π/6 అవుతుంది. కాస్ 5π/6 ప్లస్ ఐ సైన్ 5π/6 వస్తుంది. 5π/6 అంటే 150 డిగ్రీస్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ అవుతుంది, సైన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. కాస్ 150 డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేస్తే 150ని 90 ప్లస్ 60 అని రాయొచ్చు. సెకండ్ క్వాడ్రెంట్లో మైనస్, మనకు -√3/2 వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ సైన్ పాజిటివే ఉంటుంది. మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు సైన్ 150 డిగ్రీస్ 1/2 అని వస్తుంది. కే ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఇది 2 ఇంటూ -√3/2 ప్లస్ i/2. అదేవిధంగా ఇప్పుడు ఇంకా 3 4 5 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కే వాల్యూని 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 7π/6 వస్తుంది. 2 ఇంటూ కాస్ 7π/6 ప్లస్ ఐ సైన్ 7π/6. 7π/6 అంటే థర్డ్ క్వాడ్రెంట్కి వస్తుంది. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివే, సైన్ నెగిటివే. దీని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు దీనికి కాంజుగేట్స్ వస్తాయి. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 9π/6 వస్తుంది. 9 అంటే మళ్ళీ 3తో క్యాన్సిల్ అయితే 3 2 జా 3 3 జా అంటే 3π/2, 270 డిగ్రీస్. 270 డిగ్రీస్కి కాస్ వాల్యూ 0 అవుతుంది, సైన్ వాల్యూ -1 అవుతుంది. ఫైనల్గా -2i అని వస్తుంది. ఫైనల్గా కే బదులు 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 11π/6 వస్తుంది. 2 ఇంటూ కాస్ 11π/6 ప్లస్ ఐ సైన్ 11π/6. ఫస్ట్ దానికి కాంజుగేట్ వస్తుంది. ప్రాపర్టీస్లో కూడా చూసుకున్నాం మనం. ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్లో రూట్స్ ఆర్ ఆల్వేస్ అపియర్ ఇన్ కాంజుగేట్ పేర్స్. ఒక కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని కాంజుగేట్ కూడా రూట్ అయి ఉంటుంది. చూడండి, మనకు 2i -2i, -√3/2 ప్లస్ i/2 -√3, దీని కాంజుగేట్ ఇది అవుతుంది. 2iకి కాంజుగేట్ -2i. ఫస్ట్ దాని కాంజుగేట్ వస్తుంది. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సొల్యూషన్స్ మీన్స్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. టోటల్ హౌ మెనీ సొల్యూషన్స్ మీన్స్ 6 అని ఉంది. 6 RHSకి సెండ్ చేస్తే 1/6 అని వస్తుంది. 1/6 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 6 సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఆ 6 సొల్యూషన్స్లలో పాజిటివ్ రియల్ పార్ట్స్ కలిగినటువంటి సొల్యూషన్స్ ఎన్ని? ఫస్ట్ √3/2 పాజిటివ్ 1. ఇక్కడ 0 + 2i, 0 అనేది కూడా పాజిటివ్ కింద తీసుకోవచ్చు మనం. నెగిటివ్ అయితే కాకూడదు, 0 కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు. ఇక్కడ నెగిటివ్ ఇది తీసుకోకూడదు. దిస్ ఈజ్ నెగిటివ్ రియల్ పార్ట్. ఇది కూడా నెగిటివ్ 2తో ఇంటూ చేసిన తర్వాత కూడా ఇది నెగిటివ్ రియల్ పార్ట్ వస్తుంది. ఇక్కడ 0 అనేది రియల్ పార్ట్ అవుతుంది, తీసుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్ ఉంది. టోటల్ 6 సొల్యూషన్స్లలో టోటల్ 4 సొల్యూషన్స్లలో నాన్ నెగిటివ్ పాజిటివ్ రియల్ పార్ట్స్ వస్తున్నాయి కాబట్టి సో దేర్ ఆర్ హౌ మెనీ పాజిటివ్ రియల్ పార్ట్స్ non-negative solutions means there are total 4. Option C, 4 is the correct answer. ఈ క్వశ్చన్ IIT 1998లో అడిగిన క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ ఇమాజినరీ క్యూబ్ రూట్, అంటే ఒమేగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్. ఒమేగా అనేది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒక రూట్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. ప్రాపర్టీస్ వాడతాం. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0, ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 1. ఇవన్నీ ప్రాపర్టీస్. అవసరమైతే ఒమేగా బదులు ఒమేగా స్క్వేర్ రాయొచ్చు, లేదా ఒమేగా స్క్వేర్ బదులు 1/ఒమేగా రాయొచ్చు, లేదా ఇక్కడ 3ని అబ్జర్వ్ చేస్తే 1 + ఒమేగా బదులు -ఒమేగా స్క్వేర్ రాయొచ్చు, 1 + ఒమేగా స్క్వేర్ బదులు -ఒమేగా రాయొచ్చు, లేదా ఒమేగా + ఒమేగా స్క్వేర్ బదులు -1 రాయొచ్చు. ఇట్లాగా ఉంటే షఫల్ చేసుకోవచ్చు మనం.
అప్పటికప్పుడు ఏది అవసరమైతే దాని ప్రకారం షఫిల్ చేసుకొని అవసరం ఉన్న ఫామ్లో రాయాల్సి ఉంటుంది. ప్రాపర్టీస్ ఈ మెయిన్ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ వచ్చేసి 7 ఉండాలి. ఎన్ కాదు అది. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా బదులు ఏం రాయొచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. 1 ప్లస్ ఒమేగా బదులు మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 7. 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అలాగనే ఉంటుంది. మైనస్ 2 టు ద పవర్ ఆఫ్ 7 ఒమేగా టు ద పవర్ ఆఫ్ 14. 2 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 128 వస్తుంది. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 14, 3 యొక్క మల్టిపుల్ వచ్చేసి 12. 14 అనేది 12కి 2 గ్రేటర్ కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది, మైనస్ 128 ఒమేగా స్క్వేర్. మైనస్ 128 ఒమేగా స్క్వేర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Let us see another example. Omega be a cube roots of unity and this equation is given. Then we have to find out the least positive value of n. n యొక్క లీస్ట్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చారు కాబట్టి ఫార్ములాస్ వాడవచ్చు. దీన్ని ఎల్హెచ్ఎస్కి సెండ్ చేస్తే దీనికి పవర్ ఎన్ఏ ఉంది, దీనికి కూడా పవర్ ఎన్ఏ ఉంది కాబట్టి మనం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బదులు మనం మైనస్ ఒమేగా రాయొచ్చు. 1 ప్లస్ ఒమేగా బదులు మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. బ్రాకెట్ లోపల జస్ట్ 1/ఒమేగా మిగులుతుంది మనకు. మళ్ళీ 1/ఒమేగా బదులు ఏం రాయొచ్చు, ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. ప్రాపర్టీస్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు క్యూబ్ని ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/ఒమేగా. ఇక్కడ మనం 1/ఒమేగా బదులు ఏం రాస్తున్నాం, ఒమేగా స్క్వేర్ రాస్తున్నాం. పవర్స్ని ఇంటూ చేస్తే ఒమేగా టు ద పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు మాత్రమే 1 రావడానికి ఛాన్స్ ఉంది. మనకు కావాల్సింది n వాల్యూ కావాలి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకేమొస్తుంది, ఒమేగా స్క్వేర్ వస్తుంది. 1 రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 ఇంటూ 2 ఏమవుతుంది, 4. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4 అంటే అది ఒమేగా అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకో, 3 2 జా 6. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6 వాల్యూ ఏమవుతుంది, 1. అంటే ఇప్పుడు n వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూస్లో 1 తీసుకుంటే n వాల్యూ 1 తీసుకున్నప్పుడు రావటం లేదు, 2 తీసుకున్నప్పుడు కూడా 1 రావటం లేదు. n వాల్యూ 3 తీసుకున్నప్పుడు మాత్రమే ఫైనల్గా మనకు 6 వచ్చి ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6 ఏమొస్తుంది, 1. అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ కావాలి అంటే n మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ 3. n వాల్యూ ఈజ్ 3. అంటే మళ్ళీ n వాల్యూ 4 5 6 తీసుకున్నా ఇంకా వేరే చాలా నెంబర్స్కి వచ్చినా కూడా అన్నిటికంటే ఫస్ట్ వచ్చే నెంబర్ లీస్ట్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 3కి 1 వస్తుంది కాబట్టి ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ n ఈజ్ 3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. I వాల్యూ రూట్ ఆఫ్ -1. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. వాడు ఇచ్చిన వాల్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 ఇంటూ -1/2 ప్లస్ i√3/2 ప్లస్ క్వశ్చన్ని చూసి భయపడకూడదు. మనకు కాన్సెప్ట్ బాగా తెలిసి ప్రాపర్టీస్ బాగా తెలిస్తే చూడడానికి పెద్దగా కనిపించినా కూడా జాగ్రత్తగా ఈ వాల్యూని అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఒమేగా వాల్యూ. ఒమేగా వాల్యూ -1/2 ప్లస్ √3/2. ఒమేగా స్క్వేర్ ఏమి, కాంజుగేట్. చూడు ఇది కూడా అంతే, ఒమేగా. బ్రాకెట్ లోపల ఉండేది అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు దాని బదులు ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పవర్ 334 అని ఉంది. 334 3 ఇంటూ ఒమేగా టు ద పవర్ ఆఫ్ 365. ఇప్పుడు ఈ పవర్స్ని అబ్జర్వ్ చేస్తే 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 334 3తో డివైడ్ అవుతుందా అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ చూస్తాం. 3 + 3 6, 6 + 4 ఎంత, 10. సమ్ 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. 10 అనేది 3తో డివైడ్ కాదు. 1 లెస్ చేస్తే 9 అనే నెంబర్ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 1 లెస్ చేస్తాం.
334కి 1 లెస్ చేస్తే 333 అని రాయొచ్చు ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ఇప్పుడు 333 అనేది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. అదేవిధంగా 365 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డిజిట్ని యాడ్ చేద్దాం. డిజిట్స్ని 3 + 6 9, 9 + 5 ఎంత 14. ఈ వచ్చిన నంబర్ని ప్రకారం మనం 3తో డివైడ్ అవుతుందా లేదా చెప్పొచ్చు. 14 అనేది 3తో డివైడ్ కాదు. 14కి 2 లెస్ చేస్తే 12 అనేది 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి 3తో డివైడ్ కావాలి అంటే ఈ నెంబర్ని కూడా 2 లెస్ చేయాల్సి ఉంటుంది. 365 2 లెస్ చేస్తే 363 ఇంటూ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఈ వాల్యూస్ 1 అవుతాయి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు మిగిలేది 4 + 5 ఒమేగా + 3 ఒమేగా స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలన్నప్పుడు ఇక్కడ 4 అని ఉంది, ఇక్కడ కూడా 4 అని ఉంటే 4 కామన్ తీస్తే మనకు 1 + ఒమేగా స్క్వేర్ వచ్చి 0 రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 4 వచ్చేటట్టు రాద్దాం. 5 ఒమేగాని 4 వచ్చేటట్టు రాద్దాం. 4 ఒమేగా + ఒమేగా అని రాయొచ్చు మనం. ఇక్కడ కూడా 4 వచ్చేటట్టు కావాలి అంటే దీన్ని 4 ఒమేగా స్క్వేర్ - ఒమేగా స్క్వేర్ అని రాసుకున్నా కూడా తప్పేం కాదు, వాల్యూ ఏం చేంజ్ కాదు. దీనివల్ల మనకు లాభం ఏం జరుగుతుందంటే ఈ 3 టర్మ్స్లో నుంచి 4 కామన్ తీస్తే 1 + ఒమేగా స్క్వేర్ అని వస్తుంది. ఇక్కడ ఒమేగా మిగిలింది, ఇక్కడ -ఒమేగా స్క్వేర్ మిగిలింది. ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. 4 × 0 ఎంత 0. ఫైనల్గా మిగిలింది మీకు ఒమేగా -ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. ఒమేగా వాల్యూ తెలుసు మనకు, -1/2 + √3/2i. ఒమేగా స్క్వేర్ వాల్యూ కూడా తెలుసు. బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తే -++ అవుతుంది. +1/2 -1/2 క్యాన్సిల్ అయిపోయి √3/2 టోటల్ హౌ మెనీ √3/2 2 √3/2 సైడ్ 2 క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ ఈజ్ √3i. ఆప్షన్స్లో √3i అనేది సి. ఆప్షన్ సిలో ఉంది i√3 లేదా √3i. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. z × 2 - 2√3i హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు i × √3 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అనే ఈక్వేషన్ ఇచ్చి ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కోమన్నారు. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసి ఈ కాంప్లెక్స్ నెంబర్ కాదు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కనుక్కోమన్నారు. మనం చేయాల్సిందల్లా ఈ ఈక్వేషన్లో నుంచి z వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మా టార్గెట్ వచ్చేసి z వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. z వాల్యూ ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 1 - √3i అని వస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఈ రెండు సేమ్ చేసుకోవచ్చు. √3కి ఫ్రంట్ i వచ్చేటట్టు చూసుకుందాం. ఏం లేదు కాబట్టి 1 ఉందనుకొని -i² అని రాద్దాం. ఈ విధంగా రాస్తే ఏం యూజ్ అవుతుందంటే ఈ రెండు సేమ్ కనబడతాయి మనకు i కామన్ తీస్తే. 2కి స్క్వేర్ చేస్తే 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. 4z 1 - √3i హోల్ స్క్వేర్. i కామన్ తీద్దాం. i కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -√3i అని వస్తుంది. హోల్ టు ద పవర్ ఆఫ్ 4. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా చేసినందుకు ఈ బ్రాకెట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్, ఈ బ్రాకెట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ సేమ్ కనబడుతుంది మనకు. i టు ద పవర్ ఆఫ్ 4 4z. ఇక్కడ 4ని స్ప్లిట్ చేస్తే ఇది i టు ద పవర్ ఆఫ్ 4. ఆల్రెడీ ఇంకొక i ఉంది బయట, లేదా i టు ద పవర్ ఆఫ్ 4 1 - √3i హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. i టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ వచ్చేసి 1. ఇప్పుడు ఈ రెండు సేమ్ కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 4 ఉంది. క్యాన్సిల్ అయితే జస్ట్ 2 మాత్రమే మిగులుతాయి. 4z ఈజ్ ఈక్వల్ టు i × 1 - √3i హోల్ స్క్వేర్. 4z ఈజ్ ఈక్వల్ టు a² + b² -2ab అని a - b హోల్ స్క్వేర్ రాయొచ్చు. 4z ఈజ్ ఈక్వల్ టు i² బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -3 అని వస్తుంది. 1 - 3 వచ్చేసి -2. మా టార్గెట్ ఫస్ట్ z కనుక్కోవడం మీద పెడతాం. -2 √3i. 2 కామన్ తీస్తాం. -1 - √3i అని వస్తుంది. ఇప్పుడు 2 1 జా 2 2 జా 2ని డినామినేటర్లోకి సెండ్ చేస్తే -1/2 - √3/2i.
సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్కి ఇది వచ్చింది. బ్రాకెట్ లోపల ఉండేది అబ్జర్వ్ చేసి ఇది ఒమేగా స్క్వేర్ టోటల్, దిస్ వన్ ఈజ్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఐ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు జెడ్ కాంప్లెక్స్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం, కానీ మనకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాదు అడిగింది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అడిగారు కాబట్టి మళ్ళీ దీంతో స్టార్ట్ చేస్తున్నాను నేను. 3/2 దీనికి యాంగిల్ కనుక్కుంటాం. ఒమేగా స్క్వేర్కి లేదా ఐతో ఇంటూ చేద్దాం ఫస్ట్. -1/2i, ఐ ఇంటూ ఐ ఏమవుతుంది, ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ, రియల్ పార్ట్ వచ్చేసి √3/2, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి -1/2i. మన కాంప్లెక్స్ నెంబర్కి యాంగిల్ కనుక్కోవడం తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ తీటా పాజిటివ్, ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్. ఇక్కడ కాస్ తీటా ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ సైన్ తీటా ఉంటుంది. కాస్ తీటా పాజిటివ్, సైన్ తీటా నెగిటివ్ మీన్స్ ద యాంగిల్ లైస్ ఇన్ 4th క్వాడ్రెంట్. యాంగిల్ అనేది 4th క్వాడ్రెంట్లో లై అవుతుంది. కాబట్టి కాంప్లెక్స్ నంబర్స్లో యాంగిల్ కనుక్కోవడం మెథడ్ యూస్ చేస్తాం ఇక్కడ. హియర్ యాంగిల్ బిలాంగ్స్ ఇన్ 4th క్వాడ్రెంట్. ఫస్ట్ ఆల్ఫా వాల్యూ కనుక్కుంటాం. tan ఇన్వర్స్ y/x, tan ఇన్వర్స్ y అంటే 1/2 అవుతుంది, -1/2/x అంటే √3/2 అవుతుంది. 2 క్యాన్సల్, మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నా కూడా ప్లస్ 1/√3. 1/√3 అంటే 30 degrees వస్తుంది. యాంగిల్ ఈస్ 30, కానీ 4th క్వాడ్రెంట్లో మనం మైనస్ ఆల్ఫా. దేర్ ఫోర్ 4th క్వాడ్రెంట్లో ఫార్ములా వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ఫా, సెకండ్ క్వాడ్రెంట్ అని తెలిసినప్పుడు పై మైనస్ ఆల్ఫా, థర్డ్ క్వాడ్రెంట్ అని తెలిసినప్పుడు ఫార్ములా వచ్చేసి -π + ఆల్ఫా, 4th క్వాడ్రెంట్ ఉన్నప్పుడు జస్ట్ మైనస్ ఆల్ఫా అంటే π/6 -π/6. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ -π/6. సెకండ్ ఆప్షన్, బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇదంతా చేయకుండా అంటే యాంగిల్స్ తెలిసి ఉండాలి మీకు. ఐ అనే ఇమాజినరీ నెంబర్కి యాంగిల్ వచ్చేసి π/2 అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఐ ఈజ్ π/2. ఐ అనేది పాజిటివ్ y యాక్సిస్ పైన ఉంటుంది కాబట్టి ఐ అంటే π/2, మైనస్ ఐ యాంగిల్ వచ్చేసి -π/2, 0 degreesకి యాంగిల్ వచ్చేసి 1, ఇక్కడ 1 ఉంటుంది, 1కి యాంగిల్ వచ్చేసి 0 degrees, -1 ఎక్కడ కనిపించినా కూడా యాంగిల్ వచ్చేసి -π. లేదు ఒమేగా వాల్యూ వచ్చేసి -1/2 ప్లస్ √3/2i, లేదా దీని కాస్ 2π/3 ప్లస్ ఐ సైన్ 2π/3 అని రాయొచ్చు. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఒమేగా అని ఫ్యూచర్లో ఎక్కడైనా కనపడితే యాంగిల్ ఎంత, 2π/3. అదేవిధంగా ఒమేగా స్క్వేర్ని కూడా ఒమేగా స్క్వేర్ కాంజుగేట్ కాస్ 2π/3 మైనస్ ఐ సైన్ 2π/3. ఒమేగా స్క్వేర్ అనేది కాంజుగేట్లు కాబట్టి ఇక్కడ యాంగిల్ వచ్చేసి -π/2π/3. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, -2π/3. ఈ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళు ఇంకొక రకంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐకి యాంగిల్ వచ్చేసి π/2, ఒమేగాకు యాంగిల్ వచ్చేసి 2π/3, ఒమేగా స్క్వేర్కి -2π/3 కాంజుగేట్స్ కాబట్టి ఒకటి 2π/3 అయితే ఇంకోటి ఏమవుతుంది -2π/3 అవుతుంది. ఇప్పుడు ఇందాక చేసినటువంటి విధంగా కాకుండా ఇక్కడి నుంచి వేరే రకంగా చేయడానికి ట్రై చేద్దాం. జెడ్ వాల్యూ ఐ ఒమేగా స్క్వేర్ అని వచ్చింది. జెడ్ వాల్యూ ఐ ఒమేగా స్క్వేర్, మనకు ఆర్గ్యుమెంట్ కావాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం మనం. ఆర్గ్ Z1 ఇంటూ Z2, ప్రాపర్టీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్ Z1 ప్లస్ Z2. విడివిడిగా రాయాలనుకుంటే దీన్ని ఆర్గ్ ఐ ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. ఇందాకనే డిస్కస్ చేసాం మనం. ఐకి యాంగిల్ ఎంత, π/2, ఒమేగా స్క్వేర్కి యాంగిల్ ఎంత, -2π/3, π/2 -2π/3, 3π -4π/6 -π/6. ఈ విధంగా చేసినా కూడా ఆన్సర్ ఏమొస్తుంది, బి ఆప్షన్ వస్తుంది, -π/6. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఒమేగా ఈజ్ అన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 × 2 - ఒమేగా 2 - ఒమేగా స్క్వేర్, 2 × 3 - ఒమేగా
3 మైనస్ ఒమేగా స్క్వేర్ డాష్ 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 n మైనస్ 1 n మైనస్ ఒమేగా n మైనస్ ఒమేగా స్క్వేర్. దీన్ని సిగ్మా ఫామ్లో రాద్దాం. సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు ముందు nth టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. మనం ఆర్ వాల్యూ తీసుకుంటున్నాం. ఆర్ వాల్యూ n పెట్టినప్పుడు లాస్ట్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ కావాలి అంటే r ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో ఈ ఈక్వేషన్లో n బదులు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2 మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. కాబట్టి లాస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ టర్మ్ రావాలి అంటే n ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మనం జనరల్గా r అనుకుంటున్నాం కాబట్టి rలో రాద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ r మైనస్ 1, r మైనస్ ఒమేగా స్క్వేర్, వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ r ఫ్రమ్ 2. r వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే ఫస్ట్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ కావాలి అంటే మనం r ఈజ్ ఈక్వల్ టు 2, లాస్ట్ టర్మ్ కావాలి అంటే అప్ టు వీ హ్యావ్ టు టేక్ n. కాబట్టి r వాల్యూ 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, nతో స్టాప్ చేస్తే లాస్ట్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ బేసిక్ థింగ్ గుర్తుండాలి మనకు. z క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 టు ద పవర్ ఆఫ్ 1/3. ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. జెడ్కి 1 ఒక రూట్, ఒమేగా ఒక రూట్, ఒమేగా స్క్వేర్ ఒక రూట్ అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. జెడ్ క్యూబ్ మైనస్ 1కి 3 రూట్స్ ఉంటాయి కాబట్టి 1 రూట్ 1 కాబట్టి జెడ్ మైనస్ 1, ఇంకొక రూట్ ఒమేగా కాబట్టి జెడ్ మైనస్ ఒమేగా, ఇంకొక రూట్ ఒమేగా స్క్వేర్ కాబట్టి జెడ్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది గుర్తుండాలి మీకు. క్యూబిక్ ఈక్వేషన్ 3 రూట్స్ ఉంటాయి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒకటి 1 రూట్, ఒకటి ఒమేగా రూట్, ఒకటి ఒమేగా స్క్వేర్ రూట్. కాబట్టి ఈ వాల్యూ గుర్తుండాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే యాజ్ టీజ్గా ఇది ఈ ఫామ్లోనే ఉంది చూడండి. జెడ్ మైనస్ 1, జెడ్ మైనస్ ఒమేగా, జెడ్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెడ్ ఆర్ ఉంది కాబట్టి మనం కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తే ఇది ఆర్ క్యూబ్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ సిగ్మాని స్ప్లిట్ చేస్తాం. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 టు n ఆర్ క్యూబ్ మైనస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 టు n 1. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే మనకు 2 క్యూబ్ వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే 3 క్యూబ్ అప్ టు n క్యూబ్, లాస్ట్ n క్యూబ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ r 1 నుంచి స్టార్ట్ చేస్తే మనకు 5 1s యాడ్ చేస్తే 5 వస్తాయి, 10 1s యాడ్ చేస్తే 10 వస్తుంది. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 టు 5 అని ఇక్కడ 1 ఉంటే మనం 1 + 1 + 1 + 1 + 1 అని 5 1s యాడ్ చేస్తే 5 వస్తుంది. లేదు 10 తీసుకుంటే 10 వస్తుంది, n తీసుకుంటే n వస్తుంది ఆన్సర్. కానీ ఇక్కడ మనం 1 నుంచి స్టార్ట్ చేయడం లేదు, 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక 1 లెస్ అయి ఉంటుంది. ఫార్ములా వచ్చేసి 2 నుంచి స్టార్ట్ చేస్తే n-1 వస్తుంది, 3 నుంచి స్టార్ట్ చేస్తే n-2 వస్తుంది, 1 నుంచి స్టార్ట్ చేస్తే ఆన్సర్ n వస్తుంది. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి n-1. ఫార్ములా వచ్చేసి n-1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 క్యూబ్ మిస్ అయింది. ఒకవేళ 1 క్యూబ్ ఉంటే ఇది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అవుతుంది. కాబట్టి ఒక 1 యాడ్ చేస్తున్నాం. 1 క్యూబ్ మీన్స్ 1, ఒక 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు దీని బదులు ఫార్ములా రాయొచ్చు n² n+1 హోల్ స్క్వేర్ బై 4. బ్రాకెట్ని ఓపెన్ చేస్తే +1 - 1 క్యాన్సిల్ అవుతుంది. n × n+1/2 హోల్ స్క్వేర్ మైనస్ n ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. n × n+1 హోల్ స్క్వేర్, ఆప్షన్ బి ఈజ్ రైట్. Let us see another example. If z² + z + 1 is equal to 0, where z is a complex number, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. We have to find out the value of this one. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ప్రెషన్లో z ఉంది. z వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, z² + z + 1 is equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే z వాల్యూస్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. దీనికి బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఎప్పుడైనా సరే z² + z + 1 is equal to 0 సాల్వ్ చేస్తే మనకు ఒక రూట్ ఒమేగా వస్తుంది, ఒక రూట్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. గుర్తుంటే డైరెక్ట్గా రాసేయచ్చు, లేదా ఒకసారి చూద్దాం.
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ రూట్ 3 అని వస్తుంది. మైనస్ బదులు ఐ స్క్వేర్ అని రాస్తే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i బై 2 మైనస్ 1 ప్లస్ రూట్ 3i బై 2 ఒక రూటు మైనస్ 1 మైనస్ రూట్ 3i బై ఇది ఒమేగా స్క్వేర్ వాల్యూ. కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 వచ్చినప్పుడు ఎక్స్కి ఒక రూట్ ఒమేగా అవుతుంది, ఒక రూట్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఈ ఈక్వేషన్ జెడ్లో ఉంది కాబట్టి ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ అంటే జెడ్ వాల్యూ ఒమేగా అన్నా కావచ్చు, ఒమేగా స్క్వేర్ అన్నా కావచ్చు. ప్రాబ్లం చేసేటప్పుడు ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం ఒమేగా తీసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా తీసుకుందాం. ఒమేగా స్క్వేర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఒమేగా తీసుకుంటున్నాం. ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటున్నాం కాబట్టి జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అనుకొని ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది సాల్వ్ చేద్దాం. జెడ్ మీన్స్ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. సెకండ్ ప్రాపర్టీని తీసుకుంటాం. ఒమేగా క్యూబ్ని ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అని రాసుకుంటే ఒమేగా స్క్వేర్ బదులు 1 బై ఒమేగా రాయొచ్చు, లేదా ఒమేగా ఉన్న ప్లేస్లో 1 బై ఒమేగా స్క్వేర్ కూడా రాయొచ్చు. ఇక్కడ 1 బై ఒమేగా బదులు ఏం రాస్తున్నాం, ఒమేగా స్క్వేర్ రాస్తున్నాం. దీని వాల్యూ వచ్చేసి -1. ఇది ఈ ప్రాపర్టీని యూస్ చేసి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, -1 రాయొచ్చు. అదేవిధంగా సెకండ్ బ్రాకెట్ని తీసుకుందాం. జెడ్ ప్లేస్లో ఒమేగాని సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ 1 బై ఒమేగా స్క్వేర్ అంటే దాని బదులు ఒమేగా అని రాయొచ్చు. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఏమవుతుంది, -1. జెడ్ క్యూబ్ ప్లస్ 1 బై జెడ్ క్యూబ్, ఒమేగా క్యూబ్ ప్లస్ 1 బై ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. అంటే టోటల్ ఎన్ని బ్రాకెట్స్ తీసుకోవాలి మనం, 6 బ్రాకెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ z to the power of 4 plus 1 by z to the power of 4. z బదులు ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఒమేగా అవుతుంది ఆన్సరు. మళ్ళీ 1 బై ఒమేగా స్క్వేర్ బదులు సేమ్ ఇదే ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా అని చేస్తే ఏమొస్తుంది, -1 వస్తుంది. లేదా ఎల్సిఎం అయినా చేయొచ్చు. ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా, ఇక్కడ మైనస్ ఒమేగా అని వస్తుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బదులు మైనస్ ఒమేగా అని రాస్తాం. ఒమేగా క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, -1. ఏ విధంగా చేసినా లాస్ట్కి ఆన్సర్ మాత్రం -1 వస్తుంది. కాబట్టి ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా బదులు ఒమేగా స్క్వేర్ రాస్తే ఆన్సర్ -1 వస్తుంది. జెడ్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై జెడ్ టు ద పవర్ ఆఫ్ 5. ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 5 అంటే 3కి 2 ఎక్స్ట్రా కాబట్టి ఒమేగా క్యూబ్ 1 అయిపోతుంది, ఎక్స్ట్రా ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. మళ్ళీ సేమ్ ఇదే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్. 1 బై ఒమేగా స్క్వేర్ బదులు ఒమేగా రాస్తే దీని ఆన్సర్ కూడా -1. జెడ్ టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1 బై జెడ్ టు ద పవర్ ఆఫ్ 6. 6 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6 వాల్యూ 1 అవుతుంది. టోటల్గా 6 బ్రాకెట్స్ కనుక్కున్నాం మనం. ఫస్ట్ బ్రాకెట్ -1, -1, 2, -1, -1, 2, టోటల్ 6 బ్రాకెట్స్ యొక్క ఆన్సర్ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకొని మనకు కావాల్సింది -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్, -1 హోల్ స్క్వేర్, ఫిఫ్త్ బ్రాకెట్ -1, సిక్స్త్ బ్రాకెట్ మళ్ళీ 2 అని వచ్చింది. 1 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 4, టోటల్ 8, 9, 10, 11, 12. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. బ్రాకెట్ లోపల బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ కాస్ ఉంది, రియల్ పార్ట్ సైన్ ఉంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోవడం కోసము ఆల్రెడీ 2-3 ప్రాబ్లమ్స్ చేసాం మనం. సైన్ పక్కన ఐ వచ్చేటట్టు చూసుకోవాలి. సైన్ పక్కన ఐ ఉండాలి అంటే ఇక్కడ ఐ లేదు, ఐ ప్లేస్లో 1 ఉంది. 1 బదులు ఏం రాయొచ్చు మనం, 1 బదులు -i² అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉందనుకొని 1 బదులు -i² సబ్స్టిట్యూట్ చేసి
ఐ కామన్ తీస్తే మనకు కావాల్సిన ఫామ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మైనస్ ఐ కామన్ తీద్దాం బయటికి. మైనస్ ఐ కామన్ తీస్తే కాస్ 2nπ/11 మైనస్ ఐ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఐ సైన్ 2nπ/11 అని వస్తుంది. ఇది e⁻i 2nπ/11. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు e⁻i 2π/11 అనుకుందాం. ఆల్ఫా వాల్యూని ఇప్పుడు n బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఫస్ట్ టర్మ్ని ఆల్ఫా అనుకుంటున్నాం. మైనస్ ఐ ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. టోటల్ 10 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. సిగ్మా 1 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు రాయాలి. ఫస్ట్ టర్మ్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ కావాలి అంటే e⁻i 2π/11 అని వస్తుంది. సెకండ్ టర్మ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻i 4π/11 అని వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻6π/11 డాష్ డాష్ డాష్. లాస్ట్ 10 సబ్స్టిట్యూట్ చేస్తాం e⁻i 20π/11. దీనంతా ఆల్ఫా అనుకున్నాం మనం. ఇది ఆల్ఫా. దీన్ని స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటే ఆల్ఫా స్క్వేర్, దీన్ని స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసుకుంటే ఆల్ఫా క్యూబ్ డాష్ 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 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 10 అని వస్తుంది. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, nth రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఆల్వేస్ 0. సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ డాష్ 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 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n-1 ఈజ్ ఆల్వేస్. నువ్వు ఫస్ట్ 1/5 రూట్స్ తీసుకున్నా, 6 రూట్స్ తీసుకున్నా, 7 రూట్స్ తీసుకున్నా, nth రూట్స్ తీసుకున్నా, సమ్ ఈజ్ ఆల్వేస్ 0. కాబట్టి ఇక్కడ 1 మిస్ అయింది. కాబట్టి ఒక 1 యాడ్ చేస్తాం, ఒక 1 సబ్ట్రాక్షన్ చేస్తాం. ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n-1. ఈ సమ్ 0 అయిపోతుంది. 0 - 1 మైనస్ ఐ ఇంటూ -1. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఐ. ఆ సమ్ ఎందుకు 0 అవుతుందో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఏఆర్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫాని మనం ఆల్రెడీ e⁻i 2π/11 అని తీసుకున్నాం. ఒకవేళ డైరెక్ట్గా 0 రాయకున్నా కూడా ఫార్ములా రాస్తే ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఇక్కడ 11 టర్మ్స్ ఉన్నట్టు. ఇక్కడ 10 ఉంది, 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు 10 టర్మ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా 1 ఉంది కాబట్టి ఫ్రమ్ 1 టు ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 10 దేర్ ఆర్ 11 టర్మ్స్. కాబట్టి ఇక్కడ వాడే ఫార్ములా ఏమి, ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n -1/r-1 అనే ఫార్ములా వాడుతున్నాం. n మీన్స్ 11 బై ఆల్ఫా -1 -1 మైనస్ ఐ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 11. ఆల్ఫా అంటే e⁻i 2π/11 హోల్ టు ద పవర్ ఆఫ్ 11 -1. 11ని లోపల సెండ్ చేస్తే 11 క్యాన్సిల్ అయిపోయి e⁻i 2π -1 బై ఆల్ఫా -1 2πకి నీకు e⁻2π అంటే cos 2π ప్లస్ i sin 2π అని అర్థం. 1 0 ఫైనల్గా ఈ వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 - 1 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. 0 - 1 -1 ఇంటూ -i ఏమవుతుంది, ప్లస్ ఐ. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇదంతా అవసరం లేదు. జస్ట్ సమ్ ఆఫ్, ఇక్కడ 11 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ 11th రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ 0. ఇదంతా 0 అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక చేసినటువంటి ప్రాబ్లం లాగానే ఉంది. ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లంలో బ్రాకెట్ లోపల ఉండే అబ్జర్వ్ చేస్తే అది cos θ ప్లస్ i sin θ ఫామ్లో లేదు. కాబట్టి మనం ఏం చేసాం, సైన్ ముందర -i² రాసి i కామన్ తీసిన తర్వాత ఇట్ బికమ్స్ ఇంటూ cos θ ప్లస్ i sin θ. కానీ ఇక్కడ ఇవ్వడమే మనకు cos θ ప్లస్ i sin θ ఫామ్లో ఇచ్చారు కాబట్టి మనం ఆ ప్రాసెస్ మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్
ఇచ్చిన పోలార్ ఫామ్ని ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంది కాబట్టి యూలర్ ఫామ్లోకి రాయడానికి ట్రై చేద్దాం. 2k + 1 × π/15. ఇక్కడ k వాల్యూ ఫస్ట్ జీరో నుంచి సబ్స్టిట్యూట్ చేయాలి. 14 అంటే టోటల్ 15 టర్మ్స్ ఉన్నట్టు. ఇక్కడ k వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1 0 1 2 3 4 అని 14 టర్మ్స్ రాస్తే టోటల్ ఈ సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 15 టర్మ్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. e⁵ π/15 అని వస్తుంది. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3π/15. నెక్స్ట్ 5 π/15. అట్లా లాస్ట్కి 14 సబ్స్టిట్యూట్ చేస్తే 29 π/15 అని వస్తుంది. ఫస్ట్ టర్మ్ని ఆల్ఫా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు e⁵ π/15 అనుకుందాం. ఇప్పుడు ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఆల్ఫా. ఈ క్యూబ్ దీన్ని π/15 హోల్స్ క్యూబ్ అనుకుంటే ఇది ఆల్ఫా క్యూబ్ అవుతుంది. ఈ 5 అనేది పవర్కి పంపించేస్తే α⁵ α⁵29 అవుతుంది. దీన్ని మనకు తెలిసిన ఫార్ములా AR² n టర్మ్స్ a × r⁴n - 1/r−1 ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూని ఆల్ఫా అనుకుంటే దీన్ని ఆల్ఫా × α² అని రాసుకుందాం, ఆల్ఫా క్యూబ్ని. అప్పుడు ఏ వాల్యూ ఆల్ఫా అవుతుంది, ఆర్ వాల్యూ α² అవుతుంది. α⁵ని ఆల్ఫా × α⁴ దీన్ని హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ ఒక ఆల్ఫా పక్కకు వచ్చేస్తే 28 ఉంటుంది. 28ని హోల్⁴14 అని రాయొచ్చు. టోటల్ లోపల 15 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఆల్ఫా, ఆర్ వాల్యూ వచ్చేసి α² అవుతుంది. టోటల్ 15 టర్మ్స్ ఉంటాయి కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసి 14 వరకు సబ్స్టిట్యూట్ చేసామంటే టోటల్ 15 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా రాస్తాం. 1 ఫార్ములా వచ్చేసి a × r⁴ n వాల్యూ 15 1/r−1 ఇంటూ చేస్తే 5 2 30 వస్తుంది. కింద α² -1. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ తెలుసు మనకు. ఆల్ఫా వాల్యూ e⁵ π/15 ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు α⁵30 కావాలి అంటే హోల్⁴30 పవర్స్ని ఇంటూ చేస్తే 15 కింద 15 ఉంది. 15 1 15 2 2π. మళ్ళీ 2πకి ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. దీని పోలార్ ఫామ్లో cos 2π + i sin 2π అని రాసుకుంటే ఇది 1 sin 360 0. ఫైనల్గా α⁵30కి వాల్యూ ఎంత? 1 వస్తుంది. α⁵30 వాల్యూ ఈజ్ 1 - 1. ఇదంతా 0 అయిపోతుంది. ఫైనల్గా వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.